ఓం నమో గురుభ్య. విశుద్ధానందజీ మహారాజు వారు రచించినటువంటి పక్షపాతరహిత అనుభవ ప్రకాశం ఇప్పుడు పాఠం చెప్పుకోబోతున్నాం. ఇది 8 అధ్యాయాల గ్రంథం. ఇందులో మొదటి అధ్యాయం పేరు ఆత్మస్వరూప నిరూపణం. ఇది విషయం. ఆత్మ అనేదే ఉంది, మరేదీ లేదు అని అద్వైత సిద్ధాంతం. ఏదీ లేదు, ఉన్నది ఆత్మే. ఆత్మ అంటే నేను ఉన్నాను అనే జ్ఞానం, ఉండటం, ఉన్నట్టు స్ఫురించటం. ఇంతకు తప్ప ఈ సృష్టిలో మరొక పదార్థమే లేదు. కానీ వస్తుతః అదే ఉన్నప్పటికీ మన బుద్ధికి అది రావటం లేదు. ఏం చేతనంటే అజ్ఞానం వల్ల. అంటే అదే ఉంది మరేమీ లేదనే జ్ఞానం లేనందువల్ల అదే విభక్తమై 2 శాఖలుగా మనకు గోచరిస్తున్నారు. అందులో మొదటి శాఖ ఆత్మ, రెండవ శాఖ అనాత్మ. ఈ మొదటిదే జీవుడు, ఆ రెండవదే జగత్. ఎప్పుడైతే అఖండమైన ఆత్మ 2 ఖండాలైపోయిందో ఆ అఖండమైన ఆత్మజ్ఞానం అనేది కోల్పోయేసరికి మనకి ఇవి 2 ఆత్మస్వరూపం, మరేది కాదు అనేటువంటి ఒక భావం ఏర్పడింది, ఒక అపోహ కలిగి. ఇవి 2 అస్సలైనవి కావు, అస్సలు విభక్తమై కనిపించే నకిలీలు. ఇప్పుడు నేను ఆత్మ అంటే నేను అనే భావంతో ఉన్నాను అనంటే అసలైన నేనును పట్టుకొని నేను అనటం లేదు. ఒక నకిలీ నేనును పట్టుకొని నేను అని ఊరేగుతున్నా. దీనికి ఇంకా గత్యంతరం లేక పేరు పెట్టాము ఆత్మ అని. దీన్నే మిథ్యాత్మ అన్నారు. అసలైన ఆత్మ కాదురా ఇది, ఫాల్స్ సెల్ఫ్. ఇట్ ఇస్ నాట్ ది రియల్ సెల్ఫ్. మిథ్యాత్మ అంటే ఫాల్స్. ఆత్మ యొక్క ఆభాస ఇది, నిజమైన ఆత్మ కాదు. శరీరం ఆత్మ అవుతుందా? ప్రాణం ఆత్మ అవుతుందా? ఇంద్రియాలు ఆత్మ అవుతాయా? మనోభావాలు ఆత్మ అవుతాయా? అవి నీకు గోచరిస్తున్నవి, నీవెలా అవుతాయి? అంచేత మిథ్య. నేను అన్నప్పుడు నేనుగానే బతుకు. నాదిని కలుపుకొని ఎందుకు బతుకుతున్నావు? మిక్స్ చేశావు, కల్తీ చేశావు. ఆ కల్తీ బాప్త్ అన్నమాట ఇది. దీనికే జీవుడు లేదా మిథ్యాత్మ ఏదైనా పేరు పెట్టారు. ఎప్పుడైతే ఇది కొంత శరీరం మేరకే పరిమితమై కనిపిస్తున్నదో, ఇక ఈ శరీరం చుట్టూ మిగతా ప్రపంచమంతా అది గౌణాత్మయింది. అది నకిలీ బాబు. ఇది నకిలీ అయితే అది అసలు అవుతుందా? అది గౌణాత్మయం. దానికే జగత్ అని పేరు పెట్టాం. ఇప్పుడు ఇది జీవుడు, అది జగత్తు. ఈ 2 కూడా కలిసి అసలు ఆత్మే. అదెక్కడ చమత్కారం. 2 కలిసి అఖండంగా భావిస్తే కేవలం ఆత్మే. దానికి ముఖ్యాత్మ అని, బ్రహ్మాత్మ అని, పరమాత్మ అని పేరు. ఏకమైన ఏకాత్మ అంటారు దాన్నే, లేదా సర్వాత్మత్వం, సర్వమాత్మ. ఆ జ్ఞానము లేక మనము దాన్ని విభక్తం చేసి, మన అజ్ఞానం మూలంగా విభక్తం చేసి, ఒకటి నేననుకొని ఒకటి నాదనుకొని ఈ 2 లావాదేవీ పెట్టు. ఆ పెట్టుకోవడంలో దెబ్బ దేనికి తగులుతున్నదంటే దానికి తగలదు, నాకు తగులుతుంది. కారణం నాకు అంతో ఇంత జ్ఞానం ఏడిచిందిగా. అంచేత జ్ఞానం ఉన్నవాడే బాధపడతాడు. జ్ఞానం లేని దానికి బాధే ఉంది, దాని మొహం దీనికి బాధే ఉంది, దీనికి బాధే ఉంది, దీనికి బాధే ఉంది. ఇక్కడ మైక్ పని చేయలేదనుకో, నేను ఏడుస్తూ కూర్చుంటా, మైక్ పని చేయలేదు అని. ఆ మైకు పనిచేసినా దానికి కిరీటం పెట్టింది లేదు, పని చేయకపోతే దానికి హతల బారేస్తే దానికి నష్టము లేదు. ఇది పనిచేసిన వల్ల దానికేం లాభం అండి? నాకు లాభం అండి, అక్కడ రికార్డు అవుతుందని. అర్థమవుతుందా? మనకు మనమే అన్వయించుకోండి. అద్భుతం. పని చేయలేదనుకో, చేయకపోతే పోనీ, అది 2ంటికి సాక్షిగా ఉన్నదేమో. కనుకనే నీవు వేలు పెట్టి ఇది అది అని అన్నావనంటేనే అది ఫాల్స్. నీవు పెట్టకుండా దాన్ని కేవలం ఉన్నది ఉన్నట్టుగా చూస్తూ ఉంటే అదే రియల్. అప్పుడు అది పరమాత్మే, అది ప్రపంచం అనకు, అది జీవుడు అనకు, అది అఖండమైన ఆత్మస్వరూపమే. అంచేత
అంతో ఇంతో జ్ఞానం ఉన్న నేరానికి మనము ఈ జ్ఞేయం వల్ల కలిగే కష్టసుఖాలు అనుభవించలేక బాధపడుతున్నాం. ఆ జ్ఞేయము మనలో కొంత దూరింది. అదే ఎముకలు, కండలు, రక్తం, మాంసం, ప్రాణం, ఇంద్రియాలు, ఉరుకుసో. ఇంద్రియాలు, మనస్సు, మనోభావాలు ఇవన్నీ తయారు. అక్కడ కూర్చుంటే ఏమట? అర్థమైందా? అంచేత ఈ జీవుడికి ఆ జగత్తు వల్ల సమస్య ఏర్పడ. ఆ సమస్యే సంసారం. జననం, జీవనం, మరణం, కష్టసుఖ అనుభవం, మళ్ళీ పుణ్యపాపాలు చేసుకోవటం, దీనివల్ల మళ్ళీ జన్మాంతరాలు ఎత్తటం ఒకటే, ఎన్నో. ఇది అనర్థం. ఈ అనర్థం తొలగించుకోవాలంటే పురుషార్థమేదో అది పట్టుకోమన్నారు పెద్దలు. ఆ పురుషార్థం మోక్షం. అంటే ఇప్పుడు ఈ సమస్యలో నుంచి బయటపడే మార్గం ఏమిటది? రెండో విభక్తం చేయడం వల్ల సమస్య అయితే, రెండింటిని అవిభక్తగా చూడడం వల్ల మోక్షం. అంటే అసలైన ఆత్మ ఏదో దాని యొక్క అవగాహన మనకి ఏర్పడాలి. ఏర్పడితే నకిలీ ఆత్మలు రెండు మాయమైపోతాయి. నేను విజయవాడలోనే కదా ఉన్నది, నిద్రబట్టి నాకు ఒక స్వప్నం వచ్చింది, స్వప్నంలో కదా నేను న్యూయార్క్కు వెళ్ళాను. ఇది న్యూయార్కా పాడా, ఇది విజయవాడ కదా అని నువ్వు గుర్తు చేసుకుంటే జాగ్రత్త వస్తుంది. అప్పుడు స్వప్నం ఎగిరిపోయింది. కనుక అలాంటి జాగ్రత్తలోకి రావాలి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అని కఠోపనిషత్తు మోచుకుంటున్నదంటే ఆ జాగ్రత్త, ఆ జాగ్రత్త, ఈ జాగ్రత్త కాదు. ఇప్పుడు మన జాగ్రత్త అవస్థలో ఉన్నామంటే స్వప్నావస్థ అని అన్నారు ఉపనిషత్ మహర్షులు. ఇది స్వప్నం రా బాబు, స్వప్నాన్ని పట్టుకొని జాగ్రత్త అంటావి ఏమిటి అని నకిలీ ఆత్మ దగ్గర పెట్టుకొని జాగ్రత్త ఎలా అయింది? కనుక ఇప్పుడు విశుద్ధానందజీ మహారాజు వారు, అవధూత గారు వారు ఇప్పుడు మనకు ఒక గొప్ప బోధ చేస్తున్నారు ఈ మొదటి అధ్యాయంలో. ఏమని? ఆత్మ అంటే ఏమిటో మేము చెబుతాం వినమని. ఇందులో మిథ్యాత్మను విశ్లేషణ చేసి కోటదల పారేస్తారు, గౌణాత్మను విచారణ చేసి దాన్ని లయం చేసి పారేస్తాడు. కేవలం మనకు అసలైన ఆత్మస్వరూపాన్ని ప్రదర్శిస్తారు ఆ మహానుభావుడు. అది హేతువు ద్వారా, దృష్టాంతం ద్వారా ఎంత దూరమైన ఆయన నిరూపణ చేస్తూ పోతారు. ఆయన ఎలా నిరూపణ చేస్తూ ఉన్నారో, ఆ హేతు దృష్టాంతాలు ఏమిటో, ఏ విధంగా ఆయన మనకు సందేశం ఇస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా మనం శ్రవణం చేయవలసి ఉన్నది. దీనికి ఆయన ఏం చేశారంటే చాలా నిమిత్త మాత్రం, ఇంకా ఆయన వేస్ట్ చేయడు టైము. ఆ కథలు ఈ కథలు 96 అల్లడు, మన ప్రాణం తీయడు. ఇంకా రిలిజియన్ను, రిచువలిజము, యోగము, ఉపాసన, గడిద గుడ్డు ఇవన్నీ తీసి ఆతలు పారేస్తాడు. దిబ్బలో పారేయమంటాడు. అస్సలు ప్యూర్ రియలైజేషన్, జ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం వల్ల ఈ అనర్థం అంతా వచ్చేప్పుడైతే నెత్తిన పడ్డదో దీనికి పరిష్కారం జ్ఞానం తప్ప మరి ఏం లేదేం మాట్లాడకండి అన్నాడు. అందుకనే పక్షపాత రహిత, ఏ పక్షంలో పడదు ఆయన బుద్ధి. నాణ్య పంధాయనాయ విద్యతే, కేవలం జ్ఞానమే మార్గం. దానికి గురు శిష్య సంవాదాన్ని ఊరిక నిమిత్త మాత్రంగా కల్పించాడు అంతే. ఆ గురువెవరు? పరాశరుడు. ఆ శిష్యుడెవడు? మైత్రేయుడు. మైత్రేయుడనే మహర్షి పరాశరుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ సంసారం ఏమిటి, దీనివల్ల ఇంత తాపత్రయం మనం అనుభవిస్తున్నాం, దీనికి ఏమిటి కారణం అంటే, రే బాబు ఆత్మస్వరూపం తెలియకరా బాధపడుతున్నాం. ఆత్మ అంటే ఏమిటండి? నా దగ్గర ఉన్నది ఆత్మ కాదా? నేను అనేటువంటి భావంతో నేను బతుకుతున్నాను కదా, ఆత్మ లేదంటారు ఏమిటండి? నీ ఆత్మ నకిలీ ఆత్మరా బాబు. అయితే ఇదో అండి, ఇది ఆ ఆత్మే ఇంకో రూపంలో భాషిస్తున్నదిరా. మరి ఇదంతా ఏమిటండి? అసలైన ఆత్మ నువ్వు పట్టుకోలే, తెలుసుకోవు. ఆ అసలైన ఆత్మ నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావో అదంతా అబద్ధం. ఏక్ సమయ కిసి ఏకాంత స్థాన్ మే వశిష్ఠ కే పౌత్ర और శక్తి కే పుత్ర పరాశర్జీ. వశిష్ఠుడే మనవడు, శక్తి కుమారుడు పరాశరుడు. అంటే ఈ పరాశరుడి కుమారుడే వ్యాసుడు, ఆ వ్యాసుడి కుమారుడే శుకుడు. అది వరస. అప్ని ఇచ్ఛాపూర్వక్ బయటే థే, ఆయన పాటికి ఆయన కూర్చొని ఉన్నారట. ఎవరు? ఆ పరాశర మహర్షి. తిసి కాల్మే, ఇది మామూలు హిందీ వాళ్ళకి అర్థమవుతావు. తిసి కాల్మే అట, ఉసి కాల్మేనని. అదే సమయానికి మిత్రాకే పుత్ర మైత్రేయనే ఆకర్,
మైత్రేయ అనే మాట ఎందుకు వచ్చిందంటే మిత్ర అనే ఆవిడ కుమారుడు కాబట్టి ఆయన మైత్రేయుడు. వేద విధిపూర్వక్ పరాశర్ కో గురు జాన్కే, అయా మీరే మాకు సద్గురువులని, आप अपनी पूर्ण श्रद्धा से शिष्य भाव को प्राप्त हो, आया నేను మీకు శిష్యుణ్ణి, శిష్యస్తేహం షాధిమా త్వాం ప్రపన్నం, हाथ जोड़कर शिष्य रीति अनुसार प्रश्न किया. ప్రశ్న వేశాడు. అంటే ఒక ప్రశ్న వేస్తేనే కానీ దానికి సమాధానం ఇచ్చే నెపంతో విషయాన్ని బాగా మనం నిరూపణ చేయలేం. ప్రశ్నోత్తర రూపంగా నడుస్తుంటే కొంచెం మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది, అది గొడవ. అంతేగాని వాడెవడో ఉన్నాడు, వీడెవడో వచ్చాడు, వాడికి ఏదో ప్రశ్న వేసాడు, వీడు సమాధానం, ఆ ప్రశ్నలు మనకే, ఆ సమాధానాలు మనకే. మన మనస్సే అనుకోండి, సంకల్ప వికల్పాలేనండి ప్రశ్నోత్తరాలు, అంతకు తప్ప మరి ఏం లేదు. హే భగవన్, ఇస్ సంసార రూపీ దేహ మందిర్ మే, ఈ దేహమే ఒక గృహం, నేను అంతా చెప్పుకున్నాగా. మై కౌన్ హూ, ఎవరు నేను? ఈ దేహమేనా? ఈ దేహంలో ఏమైనా ఉన్నానా? ఆ ఉన్న పదార్థం ఏమిటి అసలు? క్యా శ్రోత్రాది జ్ఞాన ఇంద్రియం కా సమూహం, ఈ జ్ఞానేంద్రియాల సమూహాన్న నేను? అథవా ఏకే జ్ఞానేంద్రియం, లేదు ఒక్కొక్క జ్ఞానేంద్రియమా? కన్ను ముక్కు చెవి అన్నీ కలుపుకొని నేనా? లేక ఒక కన్ను, ఒక ముక్కు, ఒక చెవి అని వ్యష్టి రూపంగా ఉన్నానా? వాగాది కర్మేంద్రియం కా సమూహం, మన ఆదికి చతుష్టయ అంతఃకరణ రూపం, మనోబుద్ధి చిత్త అహంకారాలని 4 ఉన్నాయి కదండి, అంతఃకరణ చతుష్టయం అంటారు. అదే నేను. మన బుద్ధి ఆదికి ఏకేక రూపం, అందులో ఒక్కొక్కటే. ఆకాశాదికి పంచమహాభూత, స్థూల సూక్ష్మ రూప జో ఆకాశాదికి పంచమహాభూత హై, ఉన్కా సముదాయ హూ, వాటి సముదాయమా నేను? ఎంత దూరమైనా వ్రాస్తాడు. 5 పేజీలు మీకు విసుగు వేసట లేకుండా చదువుకుంటూ పోవాలే కానీ అంతా ఎగ్జాస్ట్ చేసి పారేస్తాడు మొత్తం సృష్టినంతా. ఎందుకనంటే అన్ని కోణాల నుంచి చూస్తున్నాడు, నేను ఎవరై ఉంటారా అని ఆలోచన. కామ క్రోధాదిక్ 25 ప్రకృతి రూపం, స్థావర రూపం, జంగమ రూపం, మీకు అర్థమవుతుంటుంది. వ్యాపక రూపం, పరిచ్ఛిన్న రూపం. నేను సర్వవ్యాపకుణ్ణే, కేవలం శరీరం మాత్రమే నమ్ముకొని కూర్చున్నానా? పరమాణు రూపం, అపరమాణు రూపం, జడ రూపం, అచేతన రూపం. యామ్ ఐ సెన్షియంట్ ఆర్ ఇన్సెన్షియంట్? నేను జ్ఞానినే, అజ్ఞానినే? నిద్రలో అజ్ఞాని, జాగ్రత్తలో జ్ఞాని, స్వప్నంలో అటు ఇటు కాకుండా ఏడుస్తున్నది మన బతుకు. సుఖ దుఃఖ కారణ్ కో జో ధర్మాధర్మ ఉన్వాలా హూ, సుఖ దుఃఖానికి కారణం ధర్మాధర్మాలని మీమాంసకులు చెబుతున్నారే, వాళ్ళు చెప్పేది కరెక్టా? ఉన్కా భోక్తా హూ, కర్తా హూ, చేస్తున్నవాడిని, వాటిని అనుభవించేవాడినే నేను. అంటే జీవరూపంగా ఉన్నానా? అంటే సూక్ష్మ రూపం, సూక్ష్మ శరీర రూపంగానే క్రియావాన్ హూ, అక్రియ హూ, కర్మణ్యకర్మ, కర్మస్వరూపుణ్ణే నేను, లేకపోతే జ్ఞానస్వరూపుణ్ణే? రూపాధిక విషయ రూపం, శబ్దస్పర్శ రూపరసగంధాదులు, నేను ఆబ్జెక్టివా లేక సబ్జెక్టివా? చింతే రహితం, నిత్యవా అనిత్యం, నేను ఎప్పటికీ ఉంటానా? వస్తూ పోతూ ఉంటానా? ఈ దేహ విషయమే సగుణ రూపం వా నిర్గుణ రూపం? ప్రకృతి గుణాలు నాలో ఉన్నాయా, లేకపోతే ప్రకృతి గుణాలకు అతీతమా నేను? గుణాతీతున్నా? దేవహు వా మనుష్య రూపం, వా స్త్రీ, వా పురుష రూపం, వా నపుంసక రూపం? ఎవరిని నేను? నాకు జెండర్ ఉందా, నంబర్ ఉందా, కేసు ఉందా, గ్రామర్ అంతా నా మీద పనిచేస్తున్నదా? అనంతహు అంతవాలాహం, ఎంతకాలమైనా ఉంటూనే ఉంటానా నేను? ఎటర్నల్ ఫ్యాక్టా, లేకపోతే ఎప్పుడప్పుడు కళ్ళు మూస్తానా? ఆ కళ్ళు మూసేదేనా నా స్వరూపం? బతికే స్వరూపమా నాది? సత్య స్వరూపమా? వ్యాపకం కి అవ్యాపకం, అక్కడక్కడ చదువుతున్నా, బోర్ కొడుతుంది కొంచెం. తాత్పర్య ఏ హై, అప్పుడప్పుడు మేలుకుంటుంటాడు ఆయన. నేను చెప్పిన దాని తాత్పర్యం ఏమిటంటే పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ, अंतःकरण चतुष्टय और शब्दादि चतुष्टय चतुर्दश शब्दादि चतुर्दश श्रोत्रादि इंद्रियों के विषय इवన్నీ కలిపి 14
तथा चतुर्दश तिनके देवता आदि चतुर्दश त्रिपुटी रूप हो वो नहीं. ఇంకా చమత్కారం. లంబా హూ ఓ చౌడా హూ, నేను పొడవుగా ఉన్నానా పొట్టిగా ఉన్నానా వెడల్ప, ఊర్ధ్వ రూపు హూ కి అధో రూపు హూ వ దిశ హూ. జాగ్రత్త రూపు హూ వ స్వప్న రూపు హూ. చూచారా, దశల దగ్గరికి వస్తున్నాడు, అవస్థాత్రయం దగ్గరికి వస్తున్నాడు. సుషుప్తి రూపం, తురీయ రూపం, సమాధి రూపమా నాది. जागृत स्वरूप सुषुप्ति के अभिमानी विश्व तैजस प्राज्ञ नाम जीव हूं, वह जागृदादिक अवस्था के अभिमानी रहित हूं. ये अवस्थले लेवा नाकू. व्यष्टि स्थूल शरीर हूं या व्यष्टि सूक्ष्म शरीर हूं व यष्टि कारण शरीर हूं. ఈ శరీరాల పంచకోశ రూపు హూ, వాతింతే రహిత హూ. వైఖరి మధ్యమా పశ్యంతి పర వాణి రూపు హూ. శాక్తేయులు వాళ్ళందరినీ చీవాట్లు పెడుతున్నాడు, అన్నీ చీవాట్లే. నోట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఆ ట్రెండ్ ఎలా నడుస్తున్నదో గమనిస్తూ ఉండండి. ఆత్మ అంటే ఏమిటి, ఎక్కడ ఉంది, శరీరంలో అది ఏమిటి, అది ఇదే అదే అదే ఇదే అని ఆయన విచారణ సాగిస్తున్నాడు అని అంటే అది మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. శ్రోత్రాదికి ఇంద్రియోं का तथा मन आदिकों का मैं विषय हूं. అబ్బా, పాయింట్ మారింది. ఈ జ్ఞానేంద్రియాలకు మనస్సుకు నేను విషయమా అంటే ఆబ్జెక్ట్ అయిపోతున్నానా, వాటితో పట్టుకోవలసిన పదార్థమా నేను అంటే నేను ప్రమేయమా, నేను జ్ఞేయమా, అవిషయం, నేను ప్రమాతన, నేను వాటిని గ్రహించే జ్ఞానస్వరూపుణ్ణే, లేక వాటిలాగా జ్ఞానానికి నేను కూడా గోచరిస్తున్నానా. స్వప్రకాశం వా పరప్రకాశం. ఎవరైనా నన్ను గుర్తిస్తే నేను పరప్రకాశుణ్ణి, నన్ను నేనే గుర్తిస్తూ ఉంటే నేను am I సెల్ఫ్ కాన్షియస్ ఆర్ am I to depend on other man's consciousness. వాడు నన్ను ఉన్నదేనంటే ఉండాలా నా కర్మ బట్టి, లేకపోతే నేను ఉన్నాను అని అనుకోగలనా. కారణస్వరూపం ఏ కార్యస్వరూపం. నేను కాజా ఇఫెక్టా, మట్యా కుండ, బీజమా వృక్షమా, ఎవరినే. హే భగవన్, मैं आदि हूं कि अनादि हूं, सच्चिदानंद स्वरूप हूं कि नहीं, యజ్ఞదానాది రూపం. ఎంతమందిని చీవట్లు పెడుతున్నాడు. ఈ యజ్ఞాలు యాగాలు ఇవి చేసే సోమయాజుల్లా కే తింతే రహిత హూ, పండిత్ హూ అపండిత్ హూ. నేనేమి సైంటిస్టునా లేకపోతే స్టూపిడ్నా? స్టూపిడ్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారే ప్రపంచంలో, అందులో ఏ పార్టీ నాది? అరే హేయోపాదేయ రూపం. పట్టుకోవడానికి వదిలిపెట్టడానికి నేను ఆస్పదమా? నన్ను ఎవడైనా పట్టుకోగలడా లేకపోతే వదిలేసేయగలడా? అహేయం అనుపాదేయం అని అంటారే ఆత్మస్వరూపం. ఇత్యాది ఉక్త పదార్థంకే మధ్యమే. ఇప్పుడు ఒక పెద్ద జాబితా ఇచ్చాను కదా స్వామి మీకు. పరాశర మహానుభావ, ఈ పదార్థాలలో మైక్ అవును, నేనెవరినో చెప్పండి. हे शांतिदायक कृपालो सर्वहितेच्छो सर्वशिष्यों के संतापनाशक. చూసారా గురువు అనేవాడు ఎలా ఉండాలో? సర్వశిష్యోం కే సంతాపనాశక, హృత్తాపనాశక, విత్తాపహారక కాదు, శిష్య విత్తాపహారక కాదు, శిష్య హృత్తాపహారక. శిష్యుల యొక్క హృదయానికి బట్టిన తాపాన్ని పోగొట్టేవాడు గురువు అయి ఉండాలి. కానీ హృత్తాపహార విత్తాపహార వాడి దగ్గర డబ్బుగా చేయడానికి కదా. హే దయా శాంతిదాయక కృపాలో, హే యథార్థదర్శి. చూచారా కండిషన్ పెడుతున్నాడు గురువు గారు. ఎలా ఉండాలో తెలుసా? నువ్వు సత్యాన్ని చూచి ఉండాలయో, బుకాయిస్తే ఒప్పుకోనని. నచికేతుడు యమధర్మరాజును దబాయించినట్టు. హే సంశయ విధ్వంస,
నువ్వు యథార్థాన్ని చూచినప్పుడే నా సందేహాన్ని పోగొట్టగలవు, తెలుసుకో. నీకే సందేహం ఉంటే నాకేం చెబుతావు? ఏం గొప్పగా ఉంది.